ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2025 సంవత్సరంలో అసలు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వాళ్ళకి గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నాడు. మే నుంచి వాళ్ళకి గురుడు పంచమ స్థానంలోకి వెళ్తాడు. అలాగే ఇప్పుడు శని జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. మార్చి 29వ తేదీ నుంచి ఆయన 2వ స్థానంలోకి వెళ్తాడు, అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. అలాగే రాహు మే నుండి 1వ స్థానంలోకి వస్తాడు. ఇప్పటివరకు కూడా కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. మే 1వ తేదీ నుంచి రాహు జన్మరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతువు 7వ స్థానంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వల్ల మరి ఈ కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని మార్చి 29తో 5 సంవత్సరాలు పూర్తయిపోద్ది. ఇంకా 2.5 సంవత్సరాల కాలమే ఉంటుంది. అంటే ఏలినాటి శని అంచె భాగం అన్నమాట. ఈ అంచె భాగంలో ఖచ్చితంగా కూడా మరి శని ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే రాహు జన్మస్థానంలోకి వస్తున్నాడు. ఈ రాహు ఎప్పుడైతే వచ్చాడో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా శారీరక మానసికమైన శ్రమ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఈ రాశి వాళ్ళు ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు మీరు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఎవరి దగ్గర కూడా మీకు ఎంత దగ్గర వాళ్ళు అయినా సరే వాళ్ళకి అప్పు ఇవ్వద్దు, మీరు అప్పు తీసుకోకండి. అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో. అందువల్ల శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రవర్తించకూడదు. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు కూడా మీరు పంటలు వేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మరి పంటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సామాన్యంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అప్పులు తీసుకోవద్దు. అప్పులు కనుక తీసుకుని వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడతారు. అప్పుల వాళ్ళ బాధ ఎక్కువ అయిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అంతకుముందు ఎవరికైనా డబ్బు ఇస్తే వాళ్ళు మాత్రం మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తారన్న విషయాన్ని గమనించాలి. సమయానికి మీకు డబ్బులు రావు, సమయానికి ఆదాయం లేకపోవడం వల్ల మీరు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా కుంభరాశి వాళ్ళకి పట్టుదలతో చిత్తశుద్ధితో కనుక మీరు పనులు చేసుకుంటూ పోతే కనుక చివరికి మీకే విజయం వరిస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగంలో సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా పెడితే కనుక ఖచ్చితంగా మీరు గట్టెక్కేస్తారు. అందులో ఏం ప్రాబ్లం లేదు. మీరు చదవకుండా, చదువు మీద శ్రద్ధ పెట్టకుండా, చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా గనక మీరు మార్కులు కావాలి, పరీక్షలు పాస్ అవ్వాలంటే మాత్రం కొంచెం పరీక్షా సమయంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ సంవత్సరంలో కొంచెం
ఒత్తిడి ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవేశపూరిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. గొడవలకి, ఘర్షణలకి, అలాగే వాగ్వివాదాలకి మీరు దూరంగా ఉండాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి చెందిన స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకూడదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకం మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరంలో నేను చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరంలో మరిన్ని మంచి ఫలితాల కోసం మీరు ఖచ్చితంగా, ఎందుకంటే శని మీకు ఏలినాటి శని ఒకటి జరుగుతుంది, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు, వాక్ స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా మీ వాక్కుని, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన శని బాగోలేనప్పుడు పరిస్థితులు ఇలాగుంటాయి. శని బాగోలేనప్పుడు గురు యొక్క ఆరాధన అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే శనికి తిలతైలాభిషేకాలు చేయాలి. ప్రతిరోజు కూడా శని జపం చేయాలి, గురు జపం చేయాలి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రానికి పఠిస్తే ఇంకా మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా కూడా నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ ఆరాధన చేయటం, నవగ్రహ పూజలు చేయటం, నవగ్రహాల చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువుల ఆలయాలను సందర్శిస్తూ ఉండాలి. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండాలి. తరచుగా గురుదేవుల యొక్క ఆలయాలను సందర్శిస్తూ ఉండాలి. అలాగే శనగల్ని నానబెట్టి ఎవరికైనా ఆవుకి నానబెట్టి పెట్టాలి. లేకపోతే శనగల్ని గురువారం నాడు శనగలను కానీ, అరటిపళ్ళు కానీ గురువారం నాడు ఎవరైనా పేదవారికి దానం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు వీలైనప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా శివాలయంలో ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేసి, ప్రదోషకాలంలో ఖచ్చితంగా కూడా మీరు దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి, మానసికమైన ప్రశాంతత పెరగడానికి, మానసికమైన సంతోషం పెరగడానికి కారణమవుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.